హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈ వీడియో ద్వారా ఏఎస్ఓకి సంబంధించినటువంటి అప్డేటు, దాంతోపాటు ఏదైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే బెంగళూరు నుంచి వచ్చిందో జాబ్ నోటిఫికేషన్, దాని గురించి అప్డేట్స్ అనేది తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి అన్ని లేటెస్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ఇస్తాము. రోజుకు ఒక వీడియో అనేది అందజేయడం జరుగుతుంది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఉపయోగపడినా పడకపోయినా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసిన వల్ల వాళ్ళకి దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. సో ఏఎస్ఓకి సంబంధించింది, ఏఎస్ఓ కేసు అనేది 17/12/2018కి పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎటువంటి అప్డేట్ అనేది ఇంకేమీ లేదు. అది జనరల్గా పోస్ట్ చేశారు. అంటే లాస్ట్ 2 days నుంచి ఆఫీసర్ ఎవరైతే జడ్జి గారు ఉన్నారో వాళ్ళు సెలవులో ఉన్నారు. సో అది మండేకి అనేది పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మండేకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి రాంగ్ బబుల్కి సంబంధించిన కేసు కూడా ఉందని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో మనం ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే KIOCL లిమిటెడ్ బెంగళూరుకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మిగతా అప్డేట్స్ అనేది ఎప్పుడు దాకా టైం ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్ట్ పేరు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 16,400 నుంచి 40,500 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్డ్ అవుట్ డ్యూరింగ్ 2016 నుంచి 17 నుంచి 18 నుంచి ఎవరైతే క్వాలిఫై వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తూ ఉన్నారు. ఓకే, మినిమం 75% ఉండాలి ఫర్ జనరల్కి, 65 ఏమో SC, ST అండ్ OBC క్యాండిడేట్స్, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకే, వీళ్ళు ఏదైతే ఈ 75, 65 అనేది వీళ్ళకి సంబంధించినటువంటి డిసిప్లిన్ ఉండాలి. ఏ ఇంజనీరింగ్ పనికి వస్తుంది అనే దాన్ని చూద్దాం. పోస్ట్ పేరు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ. దీనికి సంబంధించిన మెకానికల్ 12 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 7 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 7 పోస్టు, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి 2 పోస్టులు అనేది ఉండటం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసరికి బిలో 27 years ఉండాలి. యాజ్ ఆన్ 30/11/2018. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎవరైతే గేట్ అప్లై చేసి ఉంటారో 2018 రాసి ఉంటారో దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళనే దీనికి తీసుకుంటారని చెప్తూ ఉన్నారు. అయితే ఏంటంటే క్యాండిడేట్స్ దానికి సంబంధించినటువంటి గేట్ 2018 స్కోరు, ఎన్రోల్మెంట్ ఐడి, ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఆ గేటుకు సంబంధించినటువంటిది దాంట్లో మెన్షన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అనేది 5 years SC, STకి, 3 years OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది, డిజబిలిటీ వాళ్ళకి కూడా దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, రిజర్వేషన్స్ వచ్చేసరికి అదర్స్ వచ్చేసరికి 12, SC 4, ST 1, OBCకి 8 అనేది చూపిస్తున్నారు. ఎవరైతే దీనికి ఈ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు పూర్తిగా అప్లికేషన్ అంతా చదివిన తర్వాత మాత్రమే దీన్ని ఫిలప్ చేయమంటున్నారు. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1000 rupees, ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్కి సంబంధించిన సంస్థ, 1000 రూపాయలు ఇన్ ఫేవర్ ఆఫ్ KIOCL లిమిటెడ్ పేబుల్ అట్ బెంగళూరు సంబంధించినటువంటి పంపించాలని చెప్తున్నారు. అది SC, ST, PWT క్యాండిడేట్స్ వరకు ఫీజు అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓకే, SC, ST, PW వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు అదర్ ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా దీంట్లో ఈ నోటిఫికేషన్లో ఇవ్వబడటం జరుగుతుంది. స్కేల్కి సంబంధించింది అన్నీ కూడా ఇచ్చారు. ఓకే, దీంట్లో ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ద క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై ఆన్లైన్ ఇన్ కరెంట్ ఓపెనింగ్ సెక్షన్ ఆఫ్ వెబ్సైట్ www.KIOCLLTD.in. 10/12/2018 నుంచి 4/1/2019 వరకు కూడా మనకి ఛాన్స్ అనేది ఉంది. ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దాన్ని క్లిక్ చేసేసి మిగతావన్నీ కూడా మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో గేట్కి ఎవరైతే అపీర్ అయి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. మీరు గేట్కి సంబంధించిన కూడా అన్ని దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీరు అప్లికేషన్లో ఫిలప్ చేయాలని చెప్పి చూపిస్తున్నారు.
చూడండి, ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ ఫ్యూచర్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని సేవ్ చేసుకోమని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అదర్ ప్రికాషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీలో ఎవరైనా సరే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది కనుక మీకు ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ టైంలో ఏవైతే కావాలో అవి కూడా దీంట్లో మెన్షన్ చేయండి. సో మీరు ఎవరైనా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే మీరు దీన్ని అప్లై చేసుకొని ఫుల్ నోటిఫికేషన్ కోసం అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెప్పబోతున్నాను. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్స్ అప్లికేషన్స్ వచ్చేసి 10/12. అదే లాస్ట్ డేట్ వచ్చేసి 4/1/2019. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్విజిట్ డాక్యుమెంట్స్ 10/1/2019. ఇంటర్వ్యూ డేట్ అనేది విల్ బి కమ్యూనికేట్ చేస్తారంటున్నారు త్రూ వెబ్సైట్ ద్వారా. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మీరు పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.